కాయేన మనసా బుద్ధ్యా కైవలారింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మనా శుద్ధయే. కాయేన శరీరంతో, మనసా మనస్సుతో, బుద్ధ్యా బుద్ధితో, కైవల్యం కేవలం, ఇంద్రియై ఇంద్రియములతో, అపి కూడా, యోగినః యోగులు, సంగం సంగము, త్యక్త్వా విడిచిపెట్టి, ఆత్మా శుద్ధయే శుద్ధి కొరకు, కర్మ కర్మలు, కుర్వంతి చేయుదురు. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కొరకు మాత్రమే శరీరము, మనసు, ఇంద్రియములు, బుద్ధులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు.